శివపురాణం ప్రకారం ఏ రోజున ఏ పూజ చేయాలో తెలుసుకుందాం. వారంలోని 7 రోజుల్లో ఏ దైవాన్ని కొలిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో శివపురాణం సవివరంగా వెల్లడించింది. ఏ దేవతను పూజించినా ముందుగా సంతోషించేది శివుడేనని శివపురాణం పేర్కొంటుంది. ఆ వారాలకు సంబంధించిన దేవతల ఆనందమే తన ఆనందంగా శివుడు భావించుకుంటాడట. ఆ పూజా ఫలాన్ని ఆ దేవతలు కాక శివుడే స్వయంగా ఆ భక్తులకు ప్రసాదిస్తాడని శివపురాణంలో ఉంది. సృష్టికి ఆదిలో ముల్లోకాల అభివృద్ధి కోసం పాపపుణ్యాలు రెండిటినీ శివుడే కల్పించాడు. శివపురాణం ప్రకారం మానవుల పాపపుణ్యాలు పూర్వజన్మ కర్మఫలాలను అనుసరించే ఉంటాయట. అందుకే కర్మఫలాన్ని అనుసరించి వచ్చే రోగాలు, కష్టాల విముక్తికే పూజలున్నాయి. ఈ విషయాన్ని గ్రహించి ఎవరు ఏ ఫలితం కావాలనుకుంటే ఆ రోజున ఆ పూజ చేసుకోవచ్చన్నది శివపురాణం ఇస్తున్న సూచన. ఆదివారం రోజు సూర్య భగవానుణ్ణి పూజించాలి. ఆదిత్య పూజ వల్ల నేత్రరోగం, శిరోరోగం, కుష్ఠురోగం తగ్గుతాయి. ఆదిత్యుణ్ణి పూజించి వేద పండితులకు భోజనం పెట్టాలి. ఇలా చేస్తే సూర్యానుగ్రహ ప్రాప్తి కలుగుతుంది. సోమవారం రోజు సంపద కోరుకునేవారు లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఆ రోజున పూజ తర్వాత వేద పండిత దంపతులకు నెయ్యితో భోజనం పెట్టాలి. రోగాలు తగ్గటం కోసం మంగళవారం కాళీదేవతను పూజించాలి. మినుము, కంది, పెసరపప్పులతో చేసిన పదార్థాలతో వేద పండితులకు భోజనం పెట్టాలి. పెరుగు అన్నాన్ని విష్ణువుకు బుధవారం నాడు నివేదించుకోవాలి. ఈ పూజ నివేదనల వలన పూజ చేసిన వారి కుమారులు, మిత్రులు, భార్య తదితరులకు చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. ఆయుష్, ఆరోగ్యాన్ని కోరేవారు గురువారం రోజు తమ ఇష్టదైవం ఎవరైతే వారికి పాలు, నెయ్యిలతో చేసిన పదార్థాలను నివేదించుకోవాలి. శుక్రవారం రోజున ఇష్టదైవాన్ని శ్రద్ధతో ఆరాధించి లక్ష్మీ కటాక్షం పొందొచ్చు. ఆ రోజున పూజానంతరం వేద పండితుల తృప్తి కోసం షడ్రుచులతో కూడిన భోజనాన్ని పెట్టాలి. శనివారం రోజు రుద్రాది దేవతల ఆరాధన మంచిది. అప్పమృత్యువు నుంచి తప్పించుకోవాలనుకునేవారు నువ్వులతో హోమం చేసి నువ్వులను దానం ఇచ్చి నువ్వులు కలిపిన అన్నంతో పండితులకు భోజనం పెట్టాలి. ఇలా చేస్తే పూజ చేసిన వ్యక్తికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది.